నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. పూర్వం హిమాలయ పర్వత ప్రాంతాల్లో సత్యాన్వేషణలో ముగ్గురు గృహత్యాగులు అంటే తాపసులు స్నేహితులుగా ఉన్నారు. వారి పేర్లు పింగియ, పోసాలుడు, ఇంకా పున్నకుడు. ముగ్గురు బాగా తెలివైన వాళ్ళే. అప్పుడప్పుడు వాళ్ళలో వాళ్ళకు కొన్ని విషయాల మీద భిన్న భిన్న అభిప్రాయాలు ఉండేవి. అప్పుడు ఎవరి అభిప్రాయానికి వాళ్ళు అంటుకొని ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ నమ్మకాలకి. ఆ అభిప్రాయాల్లో గొప్పది, అందరికీ ఉపయోగపడేది ఏది అని ఆలోచించేవాళ్ళు కాదు. ఒక ఏకీభావానికి రావడానికి చాలా సమయం పట్టేది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ తప్పిదాన్ని గ్రహించారు. వాళ్ళ సత్యాన్వేషణకు అడ్డంకులు రాకుండా ముందుకు సాగాలి అంటే వాళ్ళ భిన్న భిన్న అభిప్రాయాల నుండి విలువైన అభిప్రాయానికి అందరూ కట్టుబడి ఉండాలని, అప్పుడే వాళ్ళ మధ్య సరైన అవగాహన, స్నేహబంధం ఉండగలవని. విలువైన గొప్పవైన అభిప్రాయాలు మామూలుగా ఎక్కువ అనుభవం గల వారి నుండే వస్తాయి. అంటే ఈ సత్యాన్వేషణలో ఎక్కువ అనుభవం కలవాడిని పెద్దవాడిగా, అంటే సీనియర్గా అంగీకరించి అతనికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. మరి ఈ సత్యాన్వేషణలో అనుభవం ఎవరికి ఎక్కువగా ఉంది? వాళ్లకు వాళ్ళ వయసు కానీ పుట్టిన తేదీలు కానీ గుర్తులేవు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. ఆ ఆలోచనను బట్టి వాళ్ళలో పెద్ద ఎవరో కనుక్కోవచ్చు అనుకున్నారు. అప్పుడు పున్నకుడిని ఇలా అడిగారు, ఆ దేశపు యువరాజు పుట్టిన ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు గృహత్యాగి అయ్యావు అని అడిగారు. యువరాజు పుట్టిన 5 సంవత్సరాల తర్వాత నేను గృహత్యాగిని అయ్యానని పున్నకుడు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇంకొకరిని అడిగారు, అంటే పోసలుడిని అడిగారు, యువరాజు పుట్టిన ఎన్ని సంవత్సరాలకి గృహత్యాగి అయ్యావు అని. అతడు చెప్తాడు, యువరాజు పుట్టిన సంవత్సరమే నేను గృహత్యాగినయ్యానని పోసలుడు సమాధానం చెప్తాడు. అప్పుడు పింగి అని అడిగారు, యువరాజు పుట్టిన ఎన్ని సంవత్సరాలకి నువ్వు గృహత్యాగివయ్యావు అంటే, నేను గృహత్యాగినయ్యే సమయానికి యువరాజు ఇంకా పుట్టలేదు అని ఆ పింగియ సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఈ పోసలుడు ఇంకా పున్నకుడు ఇలా అన్నారు, మిత్రమా, మీరే అనుభవజ్ఞులు. ఇక నుంచి మనలో గౌరవానికి, మర్యాదకు, సన్మానానికి, వందనానికి అర్హుడవు. మీరు చెప్పే మాటలకు విలువ ఇస్తాము. మనస, వాచ, కర్మన మీరు అనుభవం ద్వారా తెలుసుకున్న విషయాలను మేము కూడా నిజపరుచుకుంటాము, అంటే మా అనుభవంతో తెలుసుకుంటాము. మా సత్యాన్వేషణ మార్గంలో అభివృద్ధి సాధించడానికి మీ సహాయాన్ని అర్థిస్తాము అని మిగిలిన ఇద్దరు అతడితోటి అంటారు. అప్పుడు పింగియ ఇలా అన్నాడు, మిత్రులారా, మీ గౌరవ భావాలకు కృతజ్ఞుడిని. అంటే ఈ సత్యాన్వేషణలో విజయాన్ని సాధించాలి అంటే మనం 5 నియమాలను పాటించాలి అని పంచశీలాల గురించి చెప్తాడు. మొదటిది, జీవహింస చేయకూడదు. ఎందుకు జీవహింస చేయకూడదు? ఎందుకంటే ప్రకృతి నియమాల ఆధారంగా జీవహింస చేసే వ్యక్తులకు వాళ్ళ కర్మఫలంగా అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. శుష్కించిన శరీర ఆకృతి కలిగి ఉండటం, నీరసించి ఉండడం, సోమరిగా ఉండటం,
ఎల్లవేళలా ప్రమాదాలు జరుగుతాయని భయాన్ని కలిగి ఉండడం, ఇతరుల చేత చంపబడడం, ఆత్మహత్య చేసుకోవడం, రకరకాల రోగాలతో బాధపడడం, స్నేహితులను పోగొట్టుకోవడం, ఇంకా అల్పాయుష్ను కలిగి ఉండటం, ఇవన్నీ జరుగుతుంది. అందుకోసం ఆ కర్మ నుంచి తప్పించుకోవాలి అంటే జీవహింస చేయకుండా ఉండటమే మంచిది. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే మీకు దుఃఖం కలుగుతుంది కదా, కొట్టినా తిట్టినా. అదే మీరు ఇతరులకి చేసిన అటువంటి దుఃఖమే వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఇంకొకరికి దుఃఖాన్ని తీసుకొచ్చేది మీకు ఎప్పుడు సుఖాన్ని తీసుకురాదు. అంచేత ఏ ప్రాణిని హింసించడం కానీ చంపడం కానీ చేయకూడదు. ఇతరులను చేయమని ప్రోత్సహించకూడదు. రెండో నియమం, ఇవ్వనిది తీసుకోకూడదు. అంటే దొంగతనం చేయకూడదు. ఎందుకు దొంగతనం చేయకూడదు? ఈ ప్రకృతి నియమాల ఆధారంగా దొంగతనం చేసే వ్యక్తులు పేదరికంలో అంటే బీదతనంతో బాధపడతారు. అవసరమైన వస్తువుల్ని పొందలేరు. యోగక్షేమాలను పోగొట్టుకుంటారు. సంపదలను 5 రకాలైన శత్రువులను హరిస్తారు. అంటే అంటే ఎటువంటి సంపద సంపాదించినా కానీ వాళ్ళ దగ్గర నిలబడదు. ఎవరు 5 రకాలైన శత్రువులు అంటే వరదలు, అగ్ని, దొంగలు, పాలకులు, దుర్గుణాలు కల కుటుంబ సభ్యులు. కాబట్టి దొంగతనం చేయకూడదు. అంటే ఉదాహరణకి మీరు ఎంతో కష్టపడి ఒక విలువైన వస్తువుని కొనుక్కున్నారు. ఆ వస్తువుని ఎవరో దొంగతనం చేశారు అంటే మీకు బాధ కలుగుతుంది కదా. అదేవిధంగా మీరు ఇంకొకరి వస్తువుని తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా అటువంటి బాధే, దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఇంకొకరికి బాధని, దుఃఖాన్ని కలిగించేది మీకు ఎప్పటికీ సుఖాన్ని తీసుకురాదు. అంచేత ఇవ్వని వస్తువు తీసుకోకూడదు. అంటే దొంగతనం చేయకూడదు. మూడవది, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే ముఖ్యంగా సన్యాసుల విషయంలో. అదే గృహస్థులైతే భార్యాభర్తల మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు. ఇక్కడ ఎందుకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఎందుకు వ్యభిచరించకూడదు అంటే ప్రకృతి నియమాల ఆధారంగా అబ్రహ్మచర్యం లేదా వ్యభిచరించడం వలన ఎక్కువ మంది అసహించుకుంటారు, ఎక్కువ మంది శత్రువులు ఉంటారు, కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. గౌరవ ప్రదేశాల్లో ఇంకా మంచి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనసులో ఏదో ఒక తుత్తరపాటు ఉంటుంది. శారీరకమైన జబ్బులు రావటం, ప్రియమైన వాళ్ళకి దూరంగా ఉండటం, ఎప్పుడు విచారంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి, వ్యభిచరించకూడదు. నాలుగోది, అబద్ధాలు ఆడకూడదు. ఎందుకు అబద్ధాలు ఆడకూడదు అంటే ప్రకృతి నియమాల ఆధారంగా అబద్ధం ఆడే వ్యక్తి మాటల్లోని స్పష్టత దెబ్బతింటుంది. పళ్ళు వంకర్ టింకర్గా ఉంటాయి. దుర్గంధపూరితమైన నోరుతో, ఎండిన ముఖఛాయతో, మందగించిన ఇంద్రియాలతోటి కురీపిగా సంఘంలో గౌరవం లేకుండా బ్రతకాల్సి ఉంటుంది. ఏ విషయంలోనూ ఇతరులు సమ్మతించరు. కఠోరమైన మాటలు మాట్లాడుతూ, జంకు లేకుండా బొంకుతూ, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటారు. అందుకోసం అబద్ధం ఆడకూడదు. ఐదవది, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకు మత్తు పదార్థాలు తీసుకోకూడదు? ప్రకృతి నియమం ప్రకారం మత్తు పదార్థాలను తీసుకోవడం వలన వారు తెలివి, వివేకం తగ్గుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సోమరితనం అలవాటవుతుంది. మందమతి అంటే మర్చిపోవడం పెరుగుతుంది. వెర్రితనపు ప్రవర్తన వస్తుంది వారికి.
మంచిగా సహాయం చేసిన వారి ఎడల కూడా కృతజ్ఞతా భావం లేకుండా పోతుంది. లజ్జ, సిగ్గు, భయం లేకుండా అవినీతికి పాల్పడడం జరుగుతుంది. చెడ్డ పనులను అతి సులువుగా చేయగలరు. కాబట్టి మత్తు పదార్థాలను తీసుకోకూడదు. ఇక అనుభవజ్ఞుడైన పింగియా చెప్పిన ఈ నియమాలను పోసలుడు ఇంకా పున్నకుడు శ్రద్ధతో విని వాటిని అంగీకరించి జీవిత పర్యంతం పాటించేటట్లుగా మనసుని దృఢపరుచుకున్నాడు. ఇక అప్పుడు పోసలుడు పింగియను ఈ ప్రశ్నలు అడిగాడు. ఏమనంటే, అత్యంత పదునైన కత్తి ఏది అని పింగిలను అడుగుతాడు. అప్పుడు ఇలా చెప్తాడు, అత్యంత పదునైన కత్తి ఏదంటే కోపంగా అనే మాటే అత్యంత పదునైన కత్తి. అందుచేత కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల పట్ల గమనించడం చాలా ముఖ్యం. ఒకసారి అన్న మాట తిరిగి రాదు. పోసలుడు ఇంకొకటి అడుగుతాడు, అత్యంత ప్రాణాంతకమైన విషయం ఏది అంటే దురాశే అత్యంత ప్రాణాంతకమైన విషయం. అంటే లోభంతో ఉండటం, అత్యాశ కలిగి ఉండటమే అత్యంత ప్రాణాంతకమైన విషయం. మళ్ళీ పోసలుడు ఇలా అడుగుతాడు, ప్రచండమైన మంటలు ఏవి అని. అప్పుడు పింగియా ఇలా చెప్తాడు, పగ, ద్వేషం, విరోధం, గిట్టనితనం, ఇవే ప్రచండమైన మంటలు. అప్పుడు పోసలుడు ఇంకొక ప్రశ్న అడుగుతాడు, అత్యంత అంధకారపూరితమైన చీకటి ఏది? అవిద్యే అంటే అజ్ఞానం, అవివేకం అత్యంత అంధకారపూరితమైన చీకటి. అప్పుడు పున్నకుడు పింగియను ఈ ప్రశ్నలు అడిగాడు. ఇంకా ఏమనంటే, అధిక లాభాన్ని ఇచ్చేది ఏంటి? అదేంటంటే ఇతరులకు ఇచ్చిన దానం అధిక లాభాన్ని ఇస్తుంది. పున్నకుడు మళ్ళీ అడుగుతాడు, అధిక నష్టాన్ని ఇచ్చేదేంటి అంటే కృతజ్ఞత భావం లేకుండా సహాయాన్ని పొందటం అధిక నష్టాన్ని ఇస్తుంది. అభేదికమైన కవచమేది అంటే సహనం అన్నది అభేదికమైన కవచం, అంటే ఓర్పుతో ఉండటం. పున్నకుడు మళ్ళీ అడుగుతాడు, గొప్ప ఆయుధం ఏది అంటే ప్రజ్ఞే గొప్ప ఆయుధమని పింగియా సమాధానం చెప్తాడు. అప్పుడు పోసలుడు మరియు పింగియను ఈ ప్రశ్నలు అడిగాడు. ఏమని అంటే, అత్యంత హానికరమైన దొంగ ఎవరు? చెడు ఆలోచనే అంటే అకుశల ఆలోచనే అత్యంత హానికరమైన దొంగ అని పున్నకుడు చెప్తాడు. పింగియా సమాధానం చెప్తాడు. పోసలుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతాడు, అత్యంత అమూల్యమైన సంపద ఏది అంటే సద్గుణాలే అత్యంత అమూల్యమైన సంపదలు అని పింగియా చెప్తాడు. పోసలుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతాడు, మనోహరమైనది ఏంటి అంటే అన్నిటికన్నా అట్రాక్టివ్గా ఉండేది ఏంటంటే మంచి చిత్తం, కుశల చిత్తమే మనోహరమైనది అని పింగియా చెప్తాడు. పోసలుడు మళ్ళీ అడుగుతాడు, దుఃఖకరమైనది ఏంటంటే అంటే దుఃఖకరమైనది ఏమిటి? అకుశలతను కలిగి ఉండటమే దుఃఖకరమైనది, అంటే చెడు ఆలోచనలు కలిగి ఉండటమే దుఃఖకరమైనది. పోసలుడు మళ్ళీ అడుగుతాడు, భయంకరమైన బాధలను కలిగించేది ఏంటి? అదేంటంటే చేసిన తప్పులే భయంకరంగా వేధించి బాధించేవి. పోసలుడు మళ్ళీ అడుగుతాడు, అత్యంత ఆనందదాయకమైనది ఏంటి? పింగియా సమాధానం చెప్తాడు, శీలం ఆధారంగా రాగం లేని, ద్వేషం లేని
మోహం లేని, నేను నాది అనే ఏమీ లేని, ఏ కోరికలు లేని, ప్రీతి ప్రమోదాలతో కూడిన ఎరుక అన్నది అత్యంత ఆనందదాయకమైనది. అప్పుడు పున్నకుడు మరలా పింగియను ప్రశ్నలు అడిగాడు. ఏమని? ఈ ప్రపంచంలో నాశనానికి కారణం ఏది అంటే అవిద్యే ఈ ప్రపంచంలో నాశనానికి కారణం అజ్ఞానమే అని పింగియ సమాధానం చెప్తాడు. ఇక పున్నకుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగాడు. స్నేహబంధాన్ని తెంచే కారణాలు ఏంటి అని. అసూయ అంటే ఈర్ష్య, స్వార్థాలే స్నేహబంధాన్ని తెంచే కారణాలు. పున్నకుడు మళ్ళీ అడుగుతాడు, అతి చెడ్డ జ్వరం ఏది అంటే ద్వేషమే అతి చెడ్డ జ్వరం అని పింగియ చెప్తాడు. పున్నకుడు మళ్ళీ అడుగుతాడు, అత్యంత గొప్ప వైద్యుడెవరు? అవిద్యను తీసివేసిన జ్ఞానవంతుడే అత్యంత గొప్ప వైద్యుడు అని పింగియ సమాధానం చెప్తాడు. అప్పుడు చివరిగా పోసలుడు ఈ ప్రశ్న అడిగాడు. అదేంటంటే, నిప్పు కాల్చలేనిది, నీరు ఆర్పివేయలేనిది, గాలి తోసివేయలేనిది, అందరికీ ఉపయోగకరమైనది ఏంటి అని. అప్పుడు పింగియ ఈ విధంగా సమాధానం చెప్తాడు. చేసిన మంచి పనులను, ఈ మంచి పనుల ఫలితాలను అంటే కుశలకర్మల ఫలాలను నిప్పు కాల్చలేదు, నీరు ఆర్పివేయలేదు, గాలి తోసివేయలేదు. ఆ మంచి పనుల ఫలితాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. ఆ సమాధానాలు విన్న పోసలుడు పున్నకుడి మనసులో ఆనందంతో నిండిపోగా పింగియకు గౌరవ వందనం చేశారు. అప్పటి నుండి ఈ ముగ్గురు ఈ పంచశీలాలను పాటిస్తూ ధ్యాన సమాపత్తులను పొంది తర్వాత వాళ్ళ కర్మఫలం వల్ల బ్రహ్మలోకంలో జన్మను పొందుతారు. ఇది ఈరోజు ప్రవచనం.